అటువంటి విశేషమైన ఫలాన్ని ఇక్కడ చెప్పి ఔర మనోర్ సబపర రామి తపస్వీ రాజా తినకే కాజ్ సకల తుము సాజా. సబ్ పర్ రామ్, సబ్ పర్ రామ్ అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైన వాడు రాముడు. పరాత్పరహ అని మంత్రశాస్త్రం చెప్తోంది రామచంద్రమూర్తికి. పరాత్పరుడు అంటే ప్రకృతి కంటే జీవుడు కంటే అతీతమైన పరమేశ్వరుడు పరాత్పరుడు అని. సబ్ పర్ రామ్ అటువంటి రాముడు. అటువంటి రాముడికి ఒక లక్షణం ఉంది, తపస్వీ రాజా. ఎంత గొప్ప రహస్యం చెప్పాడండి. రాముడు అంటే పరాత్పరుడు, తపస్వి, రాజు. ఎక్కడైనా రాజు తపస్వి అవుతాడా, తపస్వి రాజు అవుతాడా? ఎందుకంటే సృష్టిలో లోక వ్యవహారాల్లో పడితే తపస్సు చేసుకోలేం కదా. రాజుకున్న లోక వ్యవహారాలు సృష్టిలో ఎవడుకుంటావు, ఎందుకంటే అందరి సమస్యలు ఆయనవే. అందుకే రాజై తపస్వి కావడం అనేది సామాన్య విషయం కాదండి. ఇక్కడ రాజై తపస్సులైతే రాజర్షులు అయ్యారు. అలాంటి రాజర్షులు చాలామంది ఉన్నారు, జనకాది మహాత్ములు, ఇక్ష్వాకువంశ ప్రభువులందరూ అటువంటి వారే అంటారు ఇక్కడ. అలాగా రాజై తపస్సులైన మహానుభావులు ఉన్నారు. రాజ్యం చేస్తూ ఉంటారు, ధర్మనిష్టత ఉంటారు, నిరీహులై ఉంటారు. అలాంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ పాలనలో ఈ దేశం ఒకప్పుడు చక్కగా వర్ధిల్లింది. అంతేగాని భోగలాలస లేదు, స్వార్థం లేదు. ధర్మము, దేశము ఈ రెండిటి కోసం తప్పించిపోయే వాళ్ళని ఏమనాలి? రాజర్షుని అనాలి. అయితే రాముడు ఎవరయ్యా అంటే ఋషిరాజుట. చాలా విశేషం. రాజే ఋషి కాలేదు, ఆయన ఋషి అయి రాజు అయ్యాడు ఇక్కడ. అంటే రాజుగా ఉన్న ఋషి అయినా, అందుకే తపస్వి రాజా. ఆయనే చెప్పుకున్నాడు తెలుసా అయోధ్యకాండలో. కైకేయితో అంటాడు రామచంద్రమూర్తి, విద్ధిమా ఋషిభిస్తుల్యం కేవలం ధర్మమాస్థితం. ధర్మ అర్థకామాల్లో అర్థకామాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ధర్మమునందు మాత్రమే దృష్టి ఉంచి నన్ను ఋషులతో సమానుడనని తెలుసుకో అన్నది ఇక్కడ. అందుకని వనవాసం చేసినప్పుడు వేసుకున్న వేషం ఏంటండి? ఫలమూలాసిన ఉదాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ. రామలక్ష్మణుల గురించి వర్ణిస్తూ చెప్పిన మాట. ఫలమూలమును స్వీకరిస్తూ ఇంద్రియ నిగ్రహ సంపన్నులై బ్రహ్మచర్యమును పాటిస్తూ తాపసులై ఉన్నారు. అందుకే సంసిత వ్రతౌ అని వర్ణిస్తాడు. ఏదో వ్రతనియమం పట్టుకున్నట్లుగా తపస్సులై ఉన్నారు. ఈ రహస్యాన్ని త్యాగరాజస్వామి వారు చాలా గొప్పగా చెప్తారండి. ఏమి రావుడివయ్యా నువ్వు, ఎటువంటి పేరు, ఎటువంటి రూపం, ఎటువంటి చరిత్ర. వేదవర్ణనీయమవు నామముతో విధిరుద్రాదులకు మేల్మియగు రూపముతో మోదసదనమగు పటుచరితముతో మునిరాజవేషయవు త్యాగరాజనుత ఎవరికై అవతారమెత్తితవో రామయ్య అన్నాడు. మునిరాజు అంటే ఋషిరాజు రామచంద్రమూర్తి. ఆయన వ్యక్తిత్వంలోనే ఋష్యత్వం ఉంది. అంతేకాదు ఆ వనవాసంలో వెళుతూ రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన రూపాన్ని ఒక్కసారి ధ్యానించుకుంటే కిరీటాలు కవచాలులో ఆయన రూపం నారచీరలు కట్టుకున్నాడు, జడలు కట్టుకున్నాడు, తాపస వేషం, చేతిలో ఏమో ధనుసు పట్టుకున్నాడు. ఇది రాజవేషం. కానీ ధనుస్సు చూస్తే రక్షకుడైన రాజు అనిపిస్తున్నది, వేషము చూస్తే తపస్వి అయినటువంటి మహానుభావుడు అని తెలుస్తున్నది. ఎందుకు ఎవరాయన? ఇదేదో రహస్యం. అది రామావతారం ఒక ప్రత్యేకమండి. మళ్ళీ చెప్తే రామాయణం అవుతుందని భయంతో నిగ్రహించుకుంటూ తపస్వి రాజా ఏవీ పట్టనట్టుంటాడు, లోకం కోసం ఏదైనా చేస్తాడు. అది రామచంద్రమూర్తి యొక్క గొప్ప విశేషం. పైగా 3 లక్షణాలు ఉన్నాయి. సబ్ పర్ రామ్, రాముడిని మించి మరొకళ్ళేడు. అంటే సబ్ పర్ రామ్ అన్నిటికంటే ఉత్కృష్టుడు, అందరికంటే ఉత్కృష్టుడు. రెండవది తపస్వి, మూడవది రాజు. అంత గొప్పవాడైన మహానుభావుని యొక్క కాజ్ అంటే కార్యము చక్కగా నెరవేర్చేవాడు నువ్వు. అంత మహానుభావుడైన రామచంద్రమూర్తి కార్యాన్ని చక్కగా నెరవేర్చేవాడు కదా నువ్వు అన్నారు. అంటే అంత రాముడు కార్యం చేశాడంటే వీడు ఎంత గొప్పవాడు అవుతాడు. అది తిన్కే కాజ్ అటువంటి మహానుభావుని యొక్క కార్యాన్ని సకల్ మొత్తం కార్యాన్ని తుమ్ సాజా నువ్వు సవరించి పెడతావు, సాధ్యం చేసి